సార్ పవన్ కళ్యాణ్ గారిని ఇన్ఛార్జ్ సీఎంగా 4 డేస్ పెడదామనుకుంటున్నారు. ఒకవేళ పెడితే ఎలా ఉంటుంది సార్? ఇట్స్ మంచిది. పవన్ కళ్యాణ్ కూడా ఒక ఛాన్స్ ఇస్తే ఎలా ఉంటుందో తెలిసింది ప్రజలకు కూడా. సో ఇప్పుడు డిప్యూటీ సీఎంగా చేస్తున్నారు. సో గ్రౌండ్ లెవెల్లో ఎలా చేంజ్ చేస్తున్నారు, ఇప్పటివరకు ఎవరు ఐడెంటిఫై చేయని ఇష్యూస్ని. ఫండ్స్ చాలా రకాల ఫండ్స్ ఉంటాయి సెంట్రల్ గవర్నమెంట్. కొన్ని పాత గవర్నమెంట్ కొన్ని అన్ని యూటిలైజ్ చేసుకోలేకపోయినాయి. సో ఇప్పుడు గవర్నమెంట్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు ఎక్కడ ఏ ఫండ్స్ ఎలా యూటిలైజ్ చేసుకోవాలో, గ్రౌండ్ లెవెల్లో ఎట్లాగా యూటిలైజ్ చేసుకోవాలో వాటిని ఇప్పుడు బాగా యూజ్ చేస్తున్నారు. సో గ్రౌండ్ లెవెల్ విలేజ్ లెవెల్ ఆయన తీసుకున్న పదవుల పోర్ట్ఫోలియోస్ మొత్తం విలేజ్ రిలేటెడ్, ఫారెస్ట్రీ, సైన్స్ అండ్ టెక్నాలజీ అన్ని సెక్టార్లో బాగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇప్పుడు తను సీఎంకి ఇస్తే ఇంకొన్ని ఎడిషనల్ పోర్ట్ఫోలియోస్, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్, ఇవి కొన్ని ఇంకా ఎక్స్ట్రా కొన్ని చేంజ్ చేయాల్సిన ఇష్యూస్ ఉన్నాయి. ప్రజెంట్ గవర్నమెంట్ వచ్చి 1 year అవుతుంది, ఇంకా చాలా చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. కొన్ని లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కానీ వేరే అదర్ ఇష్యూస్. సో ఒక 4 days చూస్తే ఎలా ఉంటుందో తెలిసింది. ఒక ఫ్యూచర్ సీఎం, ఇప్పుడు ప్రజెంట్ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. సో నెక్స్ట్ ఏపీకి సీఎం ఒకరుగా కావాలి. సో ఇదే వన్ ఆపర్చునిటీ. సో పీపుల్ కూడా అర్థం చేసుకుంటారు, ఓకే పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంటుంది నాకు అర్థమవుతుంది. ఎలా నడుస్తుంది అంటే కూటమి ప్రభుత్వం ఎలా చేస్తుంది? వచ్చి 1 year అవుతుంది కాబట్టి కొంచెం డెవలప్మెంట్ అనేది చూసాను, కొంచెం టైం కావాలి. సో యాజ్ ఆఫ్ నౌ అయితే కొంచెం యావరేజ్గా అనిపిస్తుంది. కొన్ని ఇష్యూస్లో డెవలప్మెంట్ చూపిస్తున్నారు. సంక్షేమ పథకాల గురించి బాగా లాస్ట్ టైం గవర్నమెంట్ ఎక్కువ ఇస్తుంది అనేసి గవర్నమెంట్ మార్చారు. మళ్ళీ ఇక్కడే గవర్నమెంట్ పథకాలు ఇవ్వట్లేదు అనేసి ప్రజల మైండ్ సెట్ అర్థం చేసుకోలేము. సో కొంచెం టైం ఉండాలి. ఓకే, ఇప్పుడు అంటే వాళ్ళేమో రెడ్ బుక్ పాలన అమలవుతుంది అంటున్నారు, నిజంగానే గత గవర్నమెంట్ని అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చి అంత మంచి చేస్తేనే జగన్ గవర్నమెంట్ గారు విలేజ్ లెవెల్లో బాగా చేశారు. వాలంటీర్ వ్యవస్థ కానీ, సచివాలయ వ్యవస్థ కానీ, స్కూల్స్ డెవలప్మెంట్ కానీ బాగానే ఇస్తారు. కానీ ఎందుకు తీసుకొచ్చారు? 11 seats ఇచ్చారంటే కొంతమంది ఎమ్మెల్యేలు, ఒక 10 మంది ఎమ్మెల్యేలు ఒక పవర్తున్నాం. సో ఎంత మంచి చేసినా కానీ నువ్వు మంచిగా మాట్లాడకపోతే అలాంటి వాటి బిహేవియర్ వల్లనే వాళ్ళ యొక్క పబ్లిక్లో ఉండి ఎలాగ మాట్లాడాలి చాలా ప్రజలంతా అబ్జర్వ్ చేస్తున్నారు. వాటి వల్లే చాలామంది ఎంత మంచి జరిగినా కానీ ఓటేయలేదు. సో వాళ్ళతో కంపేర్ చేసుకుంటే వీళ్ళు చేసేది అలాంటి, వీళ్ళు మారిపోతే నెక్స్ట్ వీళ్ళకి కూడా అదే వస్తుంది. ఇప్పుడు పాదయాత్ర చేస్తా అంటున్నారు ఎలక్షన్ ముందు, ఎలా ఉంటుంది? లాస్ట్ టైం 5 సంవత్సరాలు బారికాడ్లు కట్టుకొని జనం బయటకు రాకుండా మళ్ళీ ఇప్పుడు పాదయాత్ర అంటే వాట్ ఈస్ ద మీనింగ్? సో అధికారి కోసం అది ఏం లేదు. ఇంకా 5 సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా అలానే ఉన్నట్లయితే బాగుండేది. అప్పుడు అంత ప్యాలెస్లోనే, అదే తన ఇంట్లోనే ఉండి పరిపాలన చేశారు. ఇప్పుడు మళ్ళీ ప్రజల్లోకి వస్తా అంటే